హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ కుందా వ్లాగ్స్. ఈరోజు సాటర్డే కదండి, సండే బయటికి వెళ్తున్నాం. మేము కొంచెం కొనుక్కోవాలి ఐటమ్స్. పిల్లలు, నేను, మా వారు వెళ్తున్నాం. అవి ఏం కొనుక్కుంటానో మీకు చూపిస్తాను, రండి. ఓకేనా? ఇక్కడ బేకరీ దగ్గర వచ్చామండి. రోడ్ పైన కొంచెం ఫోటో తీయమని తీస్తున్నారు మా వారు. పిల్లలు కూడా ఫోన్లు ఇస్తున్నారు. బేకరీకి ఎప్పుడు వచ్చే బేకరీ అనమాట. ఇక్కడ మేము ఎప్పుడు రెగ్యులర్గా తింటాము. మా చిన్న పాప ఏమో కూల్ కేక్ తీసుకుంది, చాక్లెట్ కేక్. మా పెద్ద పాప ఏమో డోనట్ బర్గర్ ఉంటుంది కదా, తీసుకుంది అనమాట. చాక్లెట్ ఫ్లేవర్ అనమాట అండి. నా చిన్న పాప చూడండి, నా గుణేష్ నాకు తినిపిస్తుంది. నువ్వు తినమ్మా అంటే వద్దు, తినేతని నోట్లో పెడతానంది. ఈ లోపల వీడియో తీస్తున్నారు కదంటే మా కుందన కూడా తినమని పెడుతుంది. డోనట్ కేక్, చాక్లెట్ కేక్ బాగుందా అంటే బాగుందని చెప్పాను. ఓకేనా అండి? చాలా బాగుందండి. ఇక్కడ బేకరీ ఐటమ్స్ కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతేనండి బఠానీ చాట్ అంటే పానీపూరి బండి దగ్గర ఉంటుంది కదా, బఠానీ చాట్ కట్లెట్ అంటారు ఇక్కడ. అది నాకు ఆలు కట్లెట్ అంటే చాలా ఇష్టం. స్పైసీగా జ్యూసీగా చేయమన్నాను. ఆనియన్స్ మిక్చర్ కొంచెం స్పైసీగా చేసి ఇచ్చారు. చాలా వేడిగా ఉంది, తింటున్నాను. చాలా వేడిగా బాగుంది. నాకు చాలా ఇష్టం అది. బఠానీ కర్రీ అంటాం మేమైతే. ఇక్కడైతే బఠానీ చాట్ అంటారనమాట. పానీపూరి దగ్గర స్పైసీగా ఉంది. తింటానన్నారు పిల్లలు. వద్దు, స్పైసీగా ఉంది, తినలేరు మీరు అంటే నేను తింటున్నాను అనమాట. మా వారు కూడా నేను కొంచెం తిన్నాక ఇచ్చాను. తర్వాత ఫైనల్గా ఒక పానీపూరి ప్లేట్ తింటాను, మళ్ళీ తినాలనిపిస్తుంది అంటే సరే అన్నీ తీసుకోమన్నారు మా వారు. లోపల తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి ఇచ్చారు. నేనేమో పానీపూరి తింటుంటే మా చిన్నబాబు కూడా తింటానంటుంది. సరే అని ఇచ్చినమాట. ఇస్తే అది వాటర్ వండుకొని తాగేస్తానంది. కాదు, పానీపూరి వాటర్ అంటే సరే పానీపూరి తింటానంది. నోట్లో పెట్టుకొని చూడండి చిన్నపాప. నోట్లో పెట్టేసింది. ఫస్ట్ టైం తినడం కదా, నాకు నచ్చలేదు. ఏదో అనిపించింది, సారంగా అనిపించిందో మరి ఏంటో, ఊసేసింది చూడండి ప్లేట్లోని. తర్వాత ఏమో కొంచెం రోడ్ పైన చాయ్, బెల్లం టీ అమ్ముతారు ఇక్కడ. 3/4 చేసుకుని నేను, మా వారు, మా పిల్లలు మొత్తం నలుగురు 1/2 చేసుకొని 3/4 చేసుకొని తాగుతున్నాం. బెల్లం టీ చాలా బాగుంటుంది అక్కడ. పూలు కొన్నాను, కొనుక్కొని పెట్టుకున్న పక్కనే పూల అమ్మాయి ఉంటుంది, నాకు రెగ్యులర్గా ఇస్తుంది. పూలు పెట్టుకొని గుణష్టికి ఏమో చామంతి పూలు, గులాబీ పూలు పెట్టాను. అంటే జడలు వేయలేదు, అలా లూజ్ హెయిర్ అయితే కనకాంబరాలు పెట్టినా. కొందరు అయితే కనకాంబరాలు పెట్టుకున్నాం అని అవుతున్నాం మేమైతే సరదాగా. పిలకలు వేసాను కదా, ఫన్నీగా ఉంది, చాలా క్యూట్గా ఉంది కదండి. అలా పెట్టాను. నాకు చాలా ఇష్టం పూలు పెట్టడం అన్నా, నేను పూలు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. మా పిల్లలకి పూలు పెట్టుకుని చూసుకుంటాను. చిన్నప్పుడే కదండి ఏదైనా నేచురల్గా ఉంటుంది. ఎప్పుడు నేను పువ్వులు నిండుగా పెట్టుకుంటాను. మా పిల్లలు కూడా పెడతానండి. మళ్ళీ కొండలు కొన్నాక వచ్చామండి. అదే బిర్యానీ రైస్కి కన్నా కుకింగ్ కొండలు అంటారు కదా, వాటికి వచ్చామండి. వాటికి వచ్చి చూస్తున్నాం. చాలా ఉన్నాయి, చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి బాబు. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 400, 500 తగ్గట్లేదు అసలు. రేట్లు అయితే ఫిక్స్డ్ అంటున్నాడు. ఏదో ఫైనల్గా ఏదో తగ్గిస్తానని చెప్పి ఏదో తీసుకున్నాం. సరే అనేసి మీకోసం నేను మంచిగా వంట చేద్దాం. నేను ఫస్ట్ టైం చేయడం, ఎప్పుడు కుండలో చేయలేదు. అందరూ చేస్తున్నారని నేను చూసి సరే చేద్దాం, మన సర్ప్రైజ్ కోసం చేయాలి, నేచురల్గా చేయాలి, మంచి మంచి వంటలు చేస్తాను. నాకు చాలా ఇష్టం వంట చేయడం అంటే, చాలా ఇంట్రెస్ట్. కుండలు కావాలంటే సరే ఫైనల్గా 2 కుండలు తీసుకున్నామండి. ఓకేనా అండి? సరేనా? బాగున్నాయండి కుండలు అయితే, చాలా బాగున్నాయి. మా చిన్నపాప ఏమో చిన్న కుండ తీసుకుంది, పెయింటింగ్ ఉండకుండా. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా పెయింటింగ్ ఉందనమాట. మా పెద్ద పాప ఏమో ప్లెయిన్ కుండ తీసుకుందనమాట. మీకు చూపిస్తుంది. కుండలు అయితే ప్యాక్ చేసి ఇస్తున్నారు ఆయన, చెప్తుంది కుండ గురించి. ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి. ఈ ఆకులు ఏమో తీసుకున్నాం. 12 ఆక్స్ 50 రూపీస్కి ఇచ్చారు. నాకు మార్కెట్కి వెళ్ళి, ఎక్కడో లింగంపల్లి మార్కెట్ ఉంది, మా వారు తీసుకెళ్లారు కదా, తీసుకెళ్ళి వచ్చారు. ఇవేమో కొండలు తీసుకున్నా. ఈ కొండలు ఒకటండి, ఇదన్నీ 500 అండి. అంటే 1 kg చికెన్, 1 kg బగారా రైస్, ఏదైనా 1 kg ఉడుకుతుందంట. నేను కొండ తీసుకున్నాను. ఇదేమో చిన్న కొండ, ఏదైనా కొండ చికెన్, ఏదైనా కొండ కర్రీ, ఏదైనా కర్రీ ఉండొచ్చు. చిన్న కొండ తీసుకుని 200 పడింది. ఇదేమో కొండ ఏమో చిన్న పాప తీసుకుంది, చిన్న పాప సర్దా పడిందని మా వారు కొన్నారు. 30 రూపీస్ అంటండి. పెయింటింగ్ ఉందని. మా చిన్న పాప, మా పెద్ద పాప ఏమో చిన్న కుండ తీసుకుంది, 20 రూపీస్ అంటండి. ఇవి 5 kgs బొగ్గులు తీసుకున్నాము. ఇవి ఎందుకంటే బొగ్గులపై ఉంది, నాకు బొగ్గులపై వంట చేసి మీకోసం ఎన్ని కొనుక్కుని ఎంతసేపు తిరిగి వచ్చామన్నమాట. నాకు షూట్ చేయలేకపోయాం, తిరిగి మనం బండి మీద. ఇవన్నీ రేపు నుంచి న్యాచురల్గా వంట చేసి ఈ అట్టాకులు తినడానికి తీసుకున్నాను. నాకు అట్టాకులు తినడం చాలా ఇష్టం. మీకు తినడం అంటే ఇష్టం ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకేనా అండి? ఇవన్నీ రేపు నుంచి చేసి చూపిస్తాను. బాయ్ అండి.